ఎడబాసి గడియైన విడనాడకు నిమడిలోన వినుకొమ్మ పడనీయకు తడవెందుకు కన్నడ సేయకు తడవెందుకు కన్నడ సేయకు నీయడుగంటి. Hi guys, welcome to MSK Family Walls. Today we are celebrating Ratha Saptami and see my family members how they are celebrating, what are the cooking recipes we are doing. Let us see. Guys, నేనైతే ఈ రోజు మితివంకాయ కూర చేస్తున్నాను మా పిన్ని వాళ్ళ ఇంట్లో. ఇట్లా ఎవరెవరు ఏం చేస్తున్నారు? హాయ్ గైస్, రథ సప్తమి స్పెషల్ పరమాన్నం. హాయ్ గైస్, సప్తమి సందర్భంగా మేము పొంగనాలు చేస్తాము. పోలేలే చేస్తున్నానండి, అంతకు మించి ఏం చేస్తాను. ఏదో ఒకసారి మీ పోలేలు చూపియండి. ఇవి చేస్తున్నాను, ఇవి చేశాను అనమాట. ఓకే, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే. నువ్వు ఇంకా క్లాసేనా? ఏ స్కూల్లో అమ్మా మీరు? ఏ క్లాస్ అండి మీరు? 10th క్లాసా? ఓకే అండి. అంగన్వాడీ స్కూల్లో 10th క్లాస్ చదివితే ఎల్ఎల్బి కంప్లీట్ చేశాడు మా తమ్ముడు. ఏం తీసుకొచ్చినావు? కర్రీ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసి ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఓకే. హూ ఈజ్ ఆద్య? ఇంకా కర్రీ అయిపోగానే పప్పుచారులో కూడా పోపేసిద్దామని చెప్పేసి ఇంకా పప్పుచారు కూడా చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలా ఫెస్టివల్స్ ఏమైనా ఫ్యామిలీస్తో కలిపి జరుపుకుంటారా? ఉంటే కమెంట్ చేయండి. కెమెరామ్యాన్ 369 ఏం చేస్తున్నావు? చెప్పు పన్ను స్టూల్ కి సెట్ అయిందా? వీడియో తీస్తారా? పన్నీర్ అండి, ఇది పన్నీర్. మా బాబాయ్ పన్నీర్ బిర్యానీ చేస్తుంది. ఇవన్నీ కట్ చేసి మంచిగా మా బాబాయ్ బిర్యానీ అని చేస్తున్నాడు. హాయ్ చెప్పు. కెమెరామ్యాన్ నేను అప్పటి నుంచి చెప్పురా, చెప్పురా. మాటలు రావు పాప, మాటలు రావు. ఏం చేస్తున్నాడు మమ్మీ? ఆనియన్ ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే పండు చేసే పన్నీర్ బిర్యానీ కోసం అన్నమాట. సో పన్నీర్ దమ్ బిర్యానీ అంటే పండు ఫేమస్ అనమాట. అంటే ఇది సెకండ్ టైం కుకింగ్. మొన్న రీసెంట్గా కూడా ఒకసారి కుక్ చేసాడు, చాలా బాగా వచ్చింది. సో అది ఇక్కడైతే మ్యారినేట్ చేసుకుంటున్నాడు. సో మంచి గడ్డ పెరుగేసి హోల్ గరం మసాలాస్ వేసేసి అన్ని స్పైసెస్ వేసి దాన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాడు. దానికంటే ముందు బియ్యం కూడా నానబెట్టుకున్నాడు. సో దానికంటే ముందు ఇక్కడ బిర్యానీ కోసం అదే వాటర్ పెట్టుకున్నాడు బిఫోర్ మరగడం కోసం. దాంట్లో ఇంకా ఇది వేసి ఒక 75 or 80% కుక్ అయిన తర్వాత మళ్ళీ దమ్ బిర్యానీ కోసం ప్రాసెస్ చేస్తాడనమాట. కానీ టేస్ట్ అయితే బాగుంది. సో ఈ బిర్యానీ ఏంటంటే పాపం పండు బిర్యానీ అని అనుకుంటే ఇది ఫ్యామిలీ బిర్యానీ అయిపోయింది, అందరి చేయి వేశారనమాట. సో అలా జరిగింది. ఇది ఒకవేళ ఫుల్ రెసిపీ వీడియో క్వాంటిటీ అట్లా కావాలంటే కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, పక్కాగా చూడండి అండ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ బాయ్స్ కుక్ చేస్తే అది వేరే ఫీల్ ఉంటుంది కదా బా. టేస్ట్ కూడా ఓకే, బాగుంది. అంత కష్టపడి చేసినందుకు అది బాగానే ఉంటుంది. బట్ ఫ్రై అనుకున్న ఆనియన్స్ మాత్రం కర్రీలాగా అయిపోయినాయి, అది నా ఫాల్ట్. సో ఇక్కడైతే ఇంకా బజ్జీ మిర్చి కోసం స్టఫ్ చేస్తున్నారు. స్టఫ్ మీన్స్ దాంట్లో చింతపండు, నువ్వుల పొడి, సంథింగ్ ఇంకేమో వేసి చేశారనమాట.
మిర్చి పిండి బయట మిర్చిల కోసం ప్రిపేర్ చేస్తున్నారు. మిర్చిలు ఇంకా స్టఫ్, నేనేమో పిండి కలుపుతున్నా. అన్ని ఐటమ్స్ తింటాం కదా, తిన్నది అరగడానికి సోంపు పెంచుతాం. సోంపు కూడా తినాలి కదా. ఓకేనా? ఇక్కడ వరకు పండు బిర్యానీ అనుకుంటే ఇక్కడ నుంచి అది ఫ్యామిలీ బిర్యానీ అయిపోయింది చూడండి. సో ఇక్కడ తలా ఒక చెంచా అన్నట్టు అందరూ వేస్తూ ఇంకా వీడియోకి అయితే పోజెస్ ఇచ్చారనమాట. లైక్ అందుకనే ఇది ఇంకా ఫ్యామిలీ బిర్యానీ అయిపోయింది. ఇలాంటప్పుడు ఒక పాట గుర్తొస్తుంది, కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం సంథింగ్ ఏదో. ఆ పాట నాకు అంత ఐడియా లేదు. ఇలాంటి పాటలు అయితే గుర్తొస్తాయి అన్నమాట. ఇలా ఆడుతూ పాడుతూ ఇంకా కుక్ చేసుకుంటే అసలు అలసట ఉండదు. ఎంత ఏం చేసినా అది అసలు ఇట్స్ నాట్ మ్యాటర్ అనిపిస్తుంది. సో అది ఇట్లా అయితే పన్నీర్ బిర్యానీ అయింది. నాకు ఆ రోజు ఏమనిపించలేదు, కానీ అసలు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే అనిపిస్తుంది ఐఎమ్ లుకింగ్ లైక్ వంట లెక్క కార్తీక దీపం సీరియల్ అని. చప్పగా పోయాం. నెక్స్ట్ చప్పగా పోయాలి. గడ్డ పెట్టగానే ఎవరు పెడుతున్నారు? కాష్నా దిగట్ పెట్ట ఇది వస్తుంది ఫోటో తీస్తున్నా వీడియో. మా మమ్మీ హాయ్ చెప్పు మా మమ్మీ. ఈ మా టీము పంచాయతీ అవుతుంది రోజు. నా టీమే చూసారా బిచ్చాలు అందరు. ముందు నా టీం ఎందుకన్నా నువ్వు నా సపోర్ట్ నువ్వు నా సపోర్ట్ అన్న మీ ఇంటికి వచ్చింది మొన్న. మన విన్షు ఇంకా ఆమె గొడవ పడ్డారనమాట. సో ఎవరి టీం అని అడుగుతుంది అనమాట ఇక్కడ. అవి ఎంచుకోడు చూసినావా, అందుకే నా ఐ డోంట్ లైక్ వించు. మేము ఎప్పుడు పంజాబీ పెడతాం. చూసినావా నువ్వు, నాకు తెలుసు నువ్వు వేస్ట్ ఫీలోడే. నువ్వు చెప్తే అబ్బవా నాటి నువ్వు గుడ్ గర్ల్ బ్యాడ్ బాయ్. నువ్వు ఏ టీం చెప్పు చెప్పు బాబాయ్. ముందు ఎప్పుడు ఏ టీము చెప్పు. బాబు కడుగు ఎవరి టీం, బాబు కడుగు ఎవరి టీం, ఆ బేబీ కడుగు ఎవరి టీం. అయ్యో అడుగు చెప్తాడు బాబు. మీ మమ్మీకి అడిగేవారు, మీ మమ్మీకి అడిగేవారు. ఏం
గర్జతో చప్పడప్పు అద్దుకొని తినాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, అందులో నెయ్యి కూడా వేసుకోండి. గర్జ చప్పడపప్పులో నెయ్యి వేసుకొని ట్రై చేసి తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. నీళ్ళు పోయిదాను. ఏ గర్జ? కోవా గర్జ. మామూలుగా చేస్తారు. ఎందుకు తింటున్నారు మీరు మిర్చి బజ్జీలు? హాయ్ చెప్పండి. ఓకే. మన బుజ్జోడు కూడా కొద్దిసేపు ఇట్లా వడ్డన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడనమాట. పాపడాలు పెడుతున్నాడు. లేచి నడవరా నాయన అంటే ఏంటో అట్లా చేసిండు కొద్దిసేపు. తర్వాత ఇంకా హ్యాపీగా సర్వ్ చేసిండు. వానికి దెబ్బలు పడతాయి లాస్ట్కి. పూసలామే ఏమన్నా కొట్టరా? ఆర్ యూ గైస్ ఇంట్రెస్టెడ్ టు బై? ఎల్లుండి మోనాలిసా. ఆ రోజు దగ్గర తనకైతే ఒక 6,000 చేంజ్ వరకు మంచిగా బిల్ చేసామన్నమాట. బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుండే. కరణ్ పెళ్ళికి దాచి పెడితే ఉంటుంది. అదే పెడతాం పెళ్లి పిల్లలు. అది ఏం గుర్తు అసలు గుర్తు తెలుస్తూనే ఉన్నాను. రాను వేసుకుంటారు. ఇంకేం గోల్డ్ వేసుకొని బయటికి పుస్తకాలు వస్తాయంట బ్రహ్మంగారు చెప్పిండు కదా. ఒకప్పుడు వాళ్ళందరు బంగారం వేసుకురు, మనం కొన్ని వేసుకొని పోవాలా అనిపిస్తుండే. ఇప్పుడు అందరు కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు అమ్మమ్మ. లైక్ కొట్టండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫుల్ వీడియో. బై బాయ్.